కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆనవాయితీగా సారే సమర్పించే కార్యక్రమంలో ఈసారి తొలిసారిగా దళిత దంపతులు పాల్గొనడం విశేషంగా నిలిచింది. టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు వివాహం కాకపోవడంతో ఆ అవకాశం రైటర్ వెంకటరెడ్డి దంపతులకు దక్కింది. మెట్టినింటి నుంచి అమ్మవారి విగ్రహాన్ని మంత్రి పార్థసారథి చేతుల మీదుగా బయటకు తీసుకురావడంతో జాతర ప్రారంభమైంది. 15 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారని, పారుపూడి వంశస్థులు జాతర నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. వీరమ్మ తల్లి సంబరాలు ఈరోజు ప్రారంభమైనాయి. మరికొన్ని దశాబ్దాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కష్టాలు తీర్చమని, వారికి శుభం కలగజేయాలని అమ్మని వేడుకోవటం అనువాయితీగా వస్తున్న విషయం. అమ్మవారి మహిమ మూలంగా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సౌఖ్యంగా, ప్రశాంతంగా, మరి వారి కుటుంబాలు కూడా అభివృద్ధిలోకి వస్తున్న విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తుల నమ్మకంతో అమ్మవారి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ పేరు మీద కోరుకుంటే అమ్మ నెరవేరుస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయటానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అమ్మవారి దయతో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, మరి పాడి పంటలు అభివృద్ధి చెందాలని, మరి పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వీరమ్మ తల్లి సంబరాలు ఈరోజు ప్రారంభమైనాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో